తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాలు అందిస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాహనాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు 27 4 వీలర్ వాహనాలు, 40 2 వీలర్ వాహనాలు అందించనున్నారు. అలాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 2 వీలర్ వాహనాలను అందజేయనున్నారు. నార్కోటిక్స్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. కార్తీక్, ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి అలాగే సైబర్ సెక్యూరిటీకి కూడా కొత్త వాహనాలని అందించనున్నారు. అయితే 11:30 గంటల సమయంలో కూడా కొత్త వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి కూడా మొత్తం పోలీస్ వ్యవస్థకి అందించనున్నారు. అయితే పూర్తిగా కూడా చూసుకుంటే ఇందులో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చూసుకుంటే 4 వీలర్స్ 14, 2 వీలర్స్ 30 కూడా వాహనాలు అందించనున్నారు. ఇక యాంటీ నార్కోటిక్ బ్యూరోకి 4 వీలర్స్ 27, 2 వీలర్స్ 40 కూడా అందించడం. పూర్తిగా కూడా చూసుకుంటే నార్కోటిక్ వింగ్ కానీ సైబర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యతను అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో డ్రగ్స్ ని దానిపైన ఉక్కుపాదం మోపుతున్న ఈ సమయంలో కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో కానీ అలాగే సైబర్ సెక్యూరిటీకి ఏదైతే సైబర్ ఫ్రాడ్స్ జరుగుతుంటే వారందరికీ కూడా ఒక హెల్ప్ఫుల్ గా ఉండేలాగా అధికారులకు కూడా కొత్త వాహనాలు అయితే అందిస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ సుష్మిత.